దీనికి కారణం ఎవరు అని ఒకసారి మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వాక్స్ మోడర్నైజేషన్ జరగకపోవడం వల్ల ఈరోజు ఇంత విపత్తు, ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం. ఇంత నిందమ్మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది, ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ గండ్లు పడ్డాయి. కెనల్స్ మీద ఎవరే కానీ వర్క్ చేయలేదు. పుడికలు తీయడం అయితేనేమి, గండ్లు నింపడం అయితేనేమి, మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు. కాబట్టే ఈరోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు. ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్నా అని అడిగితే కనీసం 30,000 అయిందమ్మా.